హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం అన్నంలోకి ఇంకా చపాతీలో కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉండే కొబ్బరి పెసరపప్పు కూర చూద్దాము. నాకైతే ఈ కూర చాలా అంటే చాలా ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో ఈ కూర కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. అసలు ఉట్టి కూరే గిన్నెలో వేసుకొని తినేయచ్చండి, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి పెసరపప్పు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులో 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పెసరపప్పు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించకుండా కూడా చేసుకోవచ్చు, వేయిస్తే కూర రుచి ఇంకా బాగుంటుంది. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అయింది కదా, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం పెసరపప్పు వేసి చేస్తున్నాం కదా, ఇదే కూరని పచ్చెనపప్పు, సేమ్ పెసరపప్పు బదులుగా పచ్చెనపప్పు వేసి చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా పెసరపప్పుతోనే చేస్తాను. శుభ్రంగా కడిగేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 4 గింతలు పోసుకోవాలండి. మనం 1/2 కప్పు తీసుకున్నాం కదా, 4 గింతలు అంటే 2 కప్పుల నీళ్ళు పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఈలోపు కూర మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపు గింజలు వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. విడివిడిగా చేసి వేసుకోండి. అలాగే పెద్దదైతే ఒక పచ్చిమిర్చి వేసుకోండి, చిన్నవైతే 2 వేసుకోండి. 3 రెమ్మల వరకు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. 2 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎర్రగా అవసరం లేదు. వీటితో పాటుగా నేనైతే చిన్నవి 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, పెద్దవైతే 7-8 వేసుకోండి. నేను చిన్నవి కాబట్టి ఒక 10 వేసాను. లైట్గా పొట్టు తీసేసుకొని వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది, మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ అయితే ఒక 3-4 పఫ్స్ ఇవ్వండి. ఇంగువ వేయడం వల్ల కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే డైజెషన్ కూడా ఇంగువ చాలా మంచిది. పసుపు ఇంగువ బాగా కలిసేలా కలిపేసుకొని ఇందులో 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, 3/4 కప్పు, మీకు ఇంకా కావాలంటే 1 కప్పు వరకు వేసుకోవచ్చు. నేనైతే 3/4 కప్పు వేస్తున్నాను. ఈ కొబ్బరి వేసాక ఇది కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, నీళ్ళతో సహా వేసేసుకోవాలి. పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, చేతికి ఆవిరి తగులుతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూతనైతే కొంచెం పక్కకు పెట్టుకోండి, పూర్తిగా క్లోజ్ చేశారంటే పొంగిపోతుంది. కొంచెం పక్కకు పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ, అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పెసరపప్పుని మనం నానబెట్టాం కదా, ఎక్కువ టైం పడుతుంది, త్వరగానే ఉడికిపోతుంది. ఈ పప్పుని మనం కుక్కర్లో ఉడికించుకోకూడదండి, ఇలా విడిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. కుక్కర్లో పెట్టామంటే ముద్దగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరైపోయేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఒకసారి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. పప్పు చూడడానికి మనకి పొడి పొడిగా ఉంటుంది, కానీ నొక్కి చూస్తే చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే పైనుంచి కొంచెం నీళ్ళు కొంచెం కాచి వేడి నీళ్ళు పోసుకోండి, చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసుకోండి. నాకైతే పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం, సాల్ట్ వేసుకోండి. నేనైతే కారం, సాల్ట్ 2 కూడా 1/2 టీ స్పూన్ వేసాను. అంతా బాగా కలిసేలా కలిపేసుకుని పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో కమ్మనైన కొబ్బరి పెసరపప్పు కూర అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కనుక ఈ కూర తినకపోయింటే కనుక తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఇది పాతకాలం నాటి వంట. మరి మీరు ట్రై చేసి తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.